హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. చర్మచక్షువు చాలదు, ప్రేమ చక్షువు కావాలి. తల్లి గర్భమందు ఉన్న శిశువు వలె పరమాత్మ అన్నిటిలోనూ దాగి ఉన్నాడు. చాలామంది దేవుని చూపుము, అప్పుడు నేను నమ్మెదను అనుచుందరు. కానీ ఇది అసంభవము. భౌతిక నేత్రాలతో అతి సూక్ష్మమైన పరమాత్మను చూచుట సంభవము కాదు. అణువులను క్రిములను చూచుటకే భూతద్దము యొక్క సహాయము కావలను కదా. అట్లే పరమాత్మను చూచుటకు జ్ఞానచక్షువు లేక ప్రేమ చక్షువు కావలెను. నేను ఒక కర్రతో కొట్టిన నొప్పిని చూడగలవా? తీపిని తినునప్పుడు ఆ తీపి యొక్క రుచిని చూపగలవా? ప్రేమ, కరుణ, నమ్మిక, సద్గుణములు మొదలైనవి కళ్ళకు చూపగలవా? చూపబడవు. అట్లే ప్రేమ హృదయంలో ఉన్నది. పైకి పనుల ద్వారా మాటల ద్వారా కల్పించుట వలన ఆ వ్యక్తి ప్రేమ కలవాడని ఊహించగలము. అలాగే దివ్య బ్రహ్మము యొక్క ఉనికిని అతని ఘనతను బట్టి చూడగలరు. జ్ఞానము, దైవిక సంపద, ప్రకృతి సౌందర్యము, దాని సృష్టి వలన అతనిని గుర్తించగలము. అందువలన ప్రేమమయమైన దృష్టిని పెంచుకొనుటకు ప్రయత్నించవలెను. అప్పుడే అంతా నిండియున్న బ్రహ్మమును అనుభవింపగలరు. ఓం శ్రీ సాయిరామ్.